అయినా ఊరే మీ దేవుడికి లాగా మాకేమన్నా భారతదేశంలో ఉండే వాళ్ళకి ఊరూరికి ఒక పేరు ఉంటుందారా? ఇప్పుడు ఇంగ్లీష్లోను స్పానిష్లోను జీసస్ అని చెప్పుకుంటారు, ఇండోనేషియా పోతే ఈసస్ అని చెప్పుకుంటారు, ఇండియాలోకి వస్తే యేసు అంటారు, అది హిందీలోకి వెళ్తే ఈషా అంటారు, రష్యాలోకి వెళ్తే లీసస్ అని చెప్పేసి చెప్పుకుంటారు, ఇంకెక్కడన్నా దేశంలో రీసెస్ అని కూడా పిలుస్తారేమో నాకు తెలియదు. మరి అలా మాకు ఊరుకో పేరు ఊరుకో తీరు ఉండదురా బాబు. ముందుగా ఈ వీడియో చూద్దాం. యేసు అనే క్యారెక్టర్ ఇప్పుడు మీకు అర్థమైందా? 1818 యేసు అనే పదం అప్పుడు పుట్టింది. తెలుగు బైబిల్లో రాసిన యేసు అనే పదము లైమన్ జ్వైట్స్ అనే వ్యక్తికి పుట్టిన పేరు. ఒక పదాన్ని ఇంగ్లీష్ నుంచి మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఆ పదం ఇంతకు ముందు తెలుగులో ఉండాలా వద్దా? ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తెలుగులో నీరు. ఒక దేశం మారితే వేషం మారుతుంది, భాష మారుతుంది కావచ్చు, ఆహార అలవాటు మారితే కావచ్చు, రంగు కూడా మారుతుంది కావచ్చు, కానీ పేరు మారడం ఏంట్రా? వాట్ ఈస్ జీసస్ నేమ్ ఇన్ హిందీ అని కొడితే అక్కడ ఈ షూ అని వస్తుంది. తెలుగు ఒకటి చూడండి యేసు అంటే 200 దేశాలకు పైగా 2000 పేర్ల మీద ఉన్నాయి. మరి ఏ యేసు కరెక్ట్? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. తెలుగులో యేసు అని ఉంది, ఇంగ్లీష్లో జీసస్ అని ఉంది, హిందీలో ఈసూస్ అని ఉంది, అలాగే మనకి గ్రీకులో కనుక చూస్తే యెషువా అని ఉంటుంది. ఇలాగా యేసుక్రీస్తు పేరు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా ఎందుకు ఉంది? పేరు అనేది ఏ భాషలో ఉన్నా సరే ఒక రకంగానే ఉండాలి కదా, ఇలా ఎందుకు ఉంది అనేది వీళ్ళ ప్రశ్న. దాంతోపాటు కొంచెం దూషణగా మాట్లాడుతున్నారు, ఎగతాళిగా. సరే, అయితే బైబిల్కి సంబంధించినటువంటి ప్రతి దానికి కూడా సమాధానం ఉందండి, దాన్ని అందుకే పరిశుద్ధ గ్రంథం అన్నారు. కాబట్టి చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి కొంతవరకు మీకు అవగాహన ఉండుండొచ్చు, కానీ ఇంకా లోతుగా చాలా మంచిగా అధ్యయనం చేసి సియోను స్వరాలు అనే ఛానల్ నుండి మన సోదరుడు జవాబు చెప్పాడు. ఆయన యొక్క మాటలు ఇక్కడ పెడతా ఉన్నాను, తప్పనిసరిగా మొత్తం చూడండి. నచ్చిన వారు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేకులకు ప్రమోట్ అవుద్ది, సత్యం తెలుసుద్ది. ఈ యొక్క విషయాల పట్ల క్రైస్తవులకు అవగాహన ఉండాలి, అలాగే హైందవులు కూడా ఆ విషయాలు తెలుసుకోవాలని నేను ఒక ఆశతో ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో జీసస్ అని, తెలుగులో యేసు అని ఎందుకు అంటున్నారు? ప్రాపర్ నౌన్స్ అన్నప్పుడు ఏ లాంగ్వేజ్లో అయినా ఒకేలాగా ఉండాలి కదా. ఉదాహరణకు నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి వెళ్ళినా సరే ఆయన పేరుకుండేటువంటి స్పెల్లింగ్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ మారదు కదా. అఫ్ కోర్స్ యాక్సెంట్ అయితే మారుతుంది అనుకోండి. నరేంద్ర మోదీ. మరి బైబిల్లో ఎందుకు భాషలను బట్టి పేర్లు మారిపోతూ ఉంటాయి? మరి ముఖ్యంగా శరీరధారిగా భూమి మీద అడుగుపెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరు, ఆయన స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ భాషలను బట్టి ఎందుకు మారుతూ వస్తుంది? చూడండి, ఒరిజినల్గా బైబిల్ని హీబ్రూ, గ్రీక్ అండ్ అరమేయిక్లో రాసినట్లు మనకు తెలుసు. యేసు అనే పేరు హెబ్రీలో యెహోషువ అని, గ్రీకులో యేసూస్ అని. అయితే ఈ హెబ్రూ మరియు గ్రీకు పదాలను మొదట అసలు ఇంగ్లీష్ భాష లేకముందు లాటిన్లోనికి ట్రాన్స్లిటరేట్ చేశారు. ట్రాన్స్లేషన్ వేరు, ట్రాన్స్లిటరేషన్ వేరు. ట్రాన్స్లేషన్ అంటే అర్థం మారకుండా ఒక లాంగ్వేజ్లో నుండి మరో లాంగ్వేజ్లోనికి అనువాదం చేయడం. ట్రాన్స్లిటరేషన్ అంటే అర్థం తెలియజేసినా తెలియజేయకపోయినా ఒక భాషలో ఉన్నటువంటి సౌండ్ని మరో భాషలో రిప్రజెంట్ చేయడం. సో ఇలాగ హెబ్రూలో నుండి గ్రీక్లోనికి, గ్రీక్లో నుండి లాటిన్లోనికి, లాటిన్ నుండి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ అయ్యాక మనకు జీసస్ అనే ప్రొనౌన్సియేషన్ ఏర్పడింది. కానీ ఒరిజినల్గా కింగ్ జేమ్స్ బైబిల్ని 1611లో ప్రింట్ చేసినప్పుడు అందులో కూడా యేసూస్ అనే ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇంగ్లీష్ భాష ఎవాల్వ్ అవుతూ ఉన్న కొలది ఐ అక్షరము వై అక్షరముతో ఉండే పేర్లను జేతో రిప్లేస్ చేశారు. కాబట్టి వీ హ్యావ్ JESUS. అయితే తెలుగు బైబిల్ని మాత్రం ఇంగ్లీష్తో ఎలాంటి టచ్ లేకుండా పాత నిబంధనను హెబ్రీ నుండి, కొత్త నిబంధనను గ్రీకు నుండి ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఇంగ్లీష్లో జీసస్ అనే ప్రొనౌన్సియేషన్ కంటే కూడా తెలుగులో యేసు అనే ప్రొనౌన్సియేషనే గ్రీక్కి దగ్గరగా ఉంటుంది. ఒక యేసు అనే కాదు, బైబిల్లో ఇతర ఏ పేర్లు తీసుకున్నా సరే వాటి ప్రొనౌన్సియేషన్ విషయంలో ఇంగ్లీష్ కంటే తెలుగే మూల భాషలోకి దగ్గరలో ఉంటుంది. నేను కేవలం పేర్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, నాట్ ద హోల్ బైబిల్. అయితే మనం యెషువా అన్నా, యేసు అన్నా, యేసూస్ అన్నా, జీసస్ అన్నా మనం రిఫర్ చేసేది ఆది మధ్యాంతరహితుడైనటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తును మాత్రమే. సో ఇట్ మేక్స్ జీరో డిఫరెన్స్. కాబట్టి వీటిలో ఏ ప్రొనౌన్సియేషన్ అయినా సరే మన వర్షిప్ డైరెక్ట్ అయ్యేది ఆయనకే. భాషలు మారినంత మాత్రాన పేర్లు మారకూడదు అని వీళ్ళు మాత్రమే కాదు, కొందరు క్రైస్తవులు కూడా వాదించడం మనం చూస్తున్నాం. విషయం ఏంటంటే అన్ని భాషల్లో అన్ని శబ్దాలను రాతపూర్వకంగా ట్రాన్స్లేట్ చేయడం అనేది కుదరదు. ఉదాహరణకు విష్ణు అనే పేరును బెంగాలీ భాషలో విష్ణు అంటారు, ఎందుకంటే వ అనే సౌండ్ బెంగాలీలో ఉండదు కాబట్టి. శివ అనే పేరును బెంగాలీ భాషలో శివ అంటారు. అలాగే కృష్ణ అనే పేరును ఒకవేళ మనం జాపనీస్ లో రాయాల్సి వస్తే కురిషునా అని రాయాల్సి వస్తుంది. దీన్నే ఫొనెటిక్ షిఫ్ట్ అంటారు. ఫొనెటిక్స్ అంటే శబ్దశాస్త్రము. ఈ విషయాలు తెలియక పాపం ఈ వ్యక్తి తెలుగులోనికి బైబిల్ ట్రాన్స్లేట్ చేసినటువంటి లైమన్ జ్వైట్ గారే
యేసు అనే పాత్రను తెలుగులో సృష్టించారు అని మాట్లాడుతున్నాడు. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు, కానీ కామెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచిస్తే మనకి మంచి విషయం ఏంటంటే, ట్రాన్స్లిటరేషన్ చేసినప్పుడు, ఫెనెటిక్ అడాప్టేషన్ జరిగినప్పుడు ఏ భాషలోనికైతే తర్జుమా జరుగుతుందో ఆ భాషలో సౌండ్ ఎగ్జాక్ట్ గా లేనప్పుడు దానికి సమానమైనటువంటి అక్షరం యొక్క సౌండ్ తో సరిపెట్టడం జరుగుతుంది. సింపుల్ ఉదాహరణ, మాథ్యూ అనే పదాన్ని తీసుకుందాం, లేదా ఇంకా సింపుల్ గా MAN మ్యాన్ అనే పదాన్ని తీసుకున్నాం. ఈ మ్యాన్ అనే పదాన్ని తెలుగులోనికి సౌండ్ మారకుండా ట్రాన్స్లేట్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే యాన్ అనే సౌండ్ మనకు తెలుగులో లేదు కాబట్టి. మనము యాన్ అనే సౌండ్ తెలుగులోనికి రాస్తే ఆన్ అని రాయాల్సి వస్తుంది, లేదా యాన్ అని రాయాల్సి వస్తుంది. అలాగే జీ అనే సౌండ్, ఆ అక్షరము తెలుగు భాషలో లేదు కాబట్టి జీబ్రా కాస్త జీబ్రా అవుతుంది. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు వారిని హెబ్రీ పేరుతో మాత్రమే పిలవాలి అనే క్రైస్తవులను ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, ఇందాక చెప్పినట్లుగా ఫొనెటిక్ లిమిటేషన్ అనేటువంటిది చాలా భాషల్లో ఉంటుంది. ఈ భాషా పరిధుల వల్ల హీబ్రూలో యాష్వాగా ఉన్న పేరు గ్రీక్ లోనికి ట్రాన్స్లిటరేట్ అయినప్పుడు ఈసూస్ గా పిలువబడుతుంది. అయితే ఈసూస్ లోనికి ట్రాన్స్లిటరేట్ అయితే చేశారు, కానీ లాస్ట్ లో ఎస్ ఎందుకు యాడ్ అయింది అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. వాస్తవానికి చాలా మంది పురుషుల పేర్లు గ్రీక్ భాషలో ఎస్ తోనే ఎండ్ అవుతాయి. పీటర్, పెత్రోస్, ఫిలిప్, ఫిలిపోస్, మాథ్యూ, మథాయస్, జాన్, యోహానస్ ఇలాగనమాట. దీనికి కారణం ఏంటంటే ఎస్ అనేటువంటి అక్షరము పుల్లింగానికి గుర్తుగా వాడబడుతుంది. అలాగే స్త్రీకి అయితే చివరిలో ఆ అనే అక్షరం వాడబడుతుంది. ఉదాహరణకు లిడియా, ప్రిసిల్లా, ఆఫ్రియా ఇలాగనమాట. యాష్వా అనేటువంటి పదాన్ని కూడా హెబ్రీ భాష నుండి గ్రీక్ లోనికి ట్రాన్స్లిటరేట్ చేసినప్పుడు ఇదే జరిగింది. గ్రీక్ లో నుండి ప్రపంచ భాషలన్నింటిలోనికి ట్రాన్స్లిటరేట్ అవుతున్న కొద్ది ఆయా భాషల్లో ఉన్నటువంటి పరిధులను బట్టి యేసు అని, ఈసా అని ఇలాగ ట్రాన్స్లిటరేట్ చేయబడింది. అయితే ప్రపంచ భాషలన్నింటిని కూడా సృష్టించింది దేవుడే. అయినప్పటికీ కొన్ని భాషల్లో కొన్ని సౌండ్స్ మాత్రం మనకు అందుబాటులో లేవు. యాష్వా అనే నేమ్ ప్రొనౌన్సియేషన్ విషయంలో నిజంగా దేవుడు అంత పర్టికులర్ గా ఉండింటే ప్రతి భాషలో ప్రతి శబ్దాన్ని ఆయన ఖచ్చితంగా ఉంచేవాడు. కాబట్టి ప్రొనౌన్సియేషన్ కంటే కూడా ఐడెంటిటీకి, వ్యక్తిత్వానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది.